మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ చాలా కామన్ అయిన టాపిక్ అండి. అదేంటంటే హెయిర్ ఫాల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆయుర్వేదిక్ వైద్యరత్న డాక్టర్ బాలకిషన్ గారు. ప్రత్యేక హెయిర్ ఫాల్కి సంబంధించిన కొత్త రెమెడీస్ ఉన్నాయి అంటున్నారు. జుట్టు రాలిపోకుండా జాగ్రత్తగా కాపాడుకోవడానికి అవేంటో డాక్టర్ గారినే అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అండి. సో హెయిర్ అనేది చాలా ఇంపార్టెంట్ కదండి ప్రతి ఒక్క మనిషికి. చూడంగానే అదనపు అందాన్ని పెంచుతుంది కాబట్టి హెయిర్ ని కాపాడుకోవాలంటే ఏం చేయమంటారు? దానికంటే ముందుగా అసలు హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది అంటారు? హెయిర్ ఫాల్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. హెయిర్ ఫాల్ రావడానికి మనం ఈ నిత్య నూతనంగా బయటకు వెళ్తూ ఉంటాము. వాతావరణ కాలుష్యం వల్ల, ఇమ్యూనిటీ వల్ల, వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల, వీటి వల్ల ఎక్కువగా హెయిర్ ఫాల్ సంభవిస్తుంది. అది ప్రధాన కారణం. ఇంకొకటి జస్ట్ జెనెటిక్స్ అని చెప్పొచ్చు. ఎక్కడో తాతలు తండ్రులకు ఉంటే తప్పకుండా ఊడిపోతుంది. అది మధ్య వయసు దాటాక వెళ్తుంది. చిన్నప్పుడప్పుడే పిల్లలప్పుడు ఎవరికి పోదు, చాలా తక్కువ. కానీ ఈ మధ్య కాలంలో చిన్న పిల్లలకు కూడా బోల్డ్ హెడ్ చూస్తున్నాము, హెయిర్ ఫాల్ అవుతుంది. కారణాలు ఏంటి అని చూస్తే, చిన్నప్పుడు బై బర్త్ నుంచి నూనె పెట్టట్లేదు, తల్లిదండ్రులు ఎవరు నూనె పెట్టట్లేదు. ఊడిపోవడానికి ప్రధాన కారణం అదే. అసలు జనరల్గా ఏంటంటే జుట్టు కుదుళ్ళు బలంగా ఉండాలి. బలంగా ఉండాలంటే బలవర్ధకమైన ఆహారం ఇవ్వాలి. పిల్లలకి ఈ రోజుల్లో పాలు అవి ఏమి ఇవ్వట్లేదు. ఒకరోజు 1-2 years వరకు బలవంతంగా పాలు తాగిపిస్తున్నారు. ఆ తర్వాత పాలు ఎవరు తాగిపించట్లేదు, పిల్లలు తాగట్లేదు, అయిపోయింది. ఇంకా తర్వాత ప్రధాన పోషణ ఏంటి అంటే, జుట్టు పెరగడానికి ఆయిల్ కావాలి తప్పకుండా. ఆయిల్ పెడుతూ ఉంటే జుట్టు పెరుగుతుంది. ఆయిల్ పెట్టడం లేదు, చిన్నపిల్లలకు కాదు, అసలు ఏ మనిషి ఆయిల్ పెట్టుకోవట్లేదు అని చెప్పొచ్చు ఖచ్చితంగా, ఘంటాపదంగా. 100కి 90 మంది ఆయిల్ పెట్టుకోవట్లేదు. కానీ ప్రతిరోజు తల స్నానం చేస్తున్నారు. హెడ్ బాత్ చేయడం వల్ల జుట్టు త్వరగా ఊడిపోతుంది. అది ప్రధాన కారణం. అది గుర్తుపెట్టుకోవాలి. అండ్ వాతావరణ కాలుష్యం ఒకటి. ఇవన్నీ ప్రధాన కారణాలు. ఇంకొకటి హెల్మెట్లు ఎక్కువ వాడుతున్నారు డాక్టర్ గారు. దానివల్ల హెల్మెట్ తప్పకుండా వాడాల్సి వస్తుంది. హెల్మెట్ కూడా ఒక కారణమే అవుతుంది, కానీ తప్పదు డాక్టర్ గారు. అంటే హెల్మెట్ వాడడం వల్ల కూడా జుట్టు రాలిపోతుంది అని మనకి ఇంతవరకు ఉంది కదా. కొంత చెప్పొచ్చు, కానీ మనం ప్రొటెక్ట్ చేసినట్లయితే, అంటే ఇట్ మీన్స్ హెయిర్కి మంచి ఆయిల్ పెట్టేసి పైనుంచి స్కాల్ప్ లాగా ఏదైనా కర్చీఫ్ లాంటివి పెట్టుకుని హెల్మెట్ పెట్టుకున్నట్లయితే వెంట్రుకలకు ఎలాంటి ప్రమాదం జరగదు. ఆ జాగ్రత్తలు తీసుకుంటే ఏమవ్వదు. డైరెక్ట్ హెల్మెట్ పెట్టుకుంటే రబ్బై మామూలుగా వెంట్రుకలు ఊడిపోయే అవకాశం ఉంది. అక్కడ 2 జాగ్రత్తలు తీసుకోవచ్చు హెల్మెట్ కూడా. అవును, అప్పుడు హెయిర్ కి రక్షణ ఉంటుంది, మనిషి కూడా డ్రైవ్ చేసేటప్పుడు రక్షణ ఉంటుంది. ఎందుకంటే ప్రొటెక్షన్ ఫర్ ఐస్ అండ్ విజన్స్, తల, ఇవన్నిటికి కూడా ప్రొటెక్టివ్గా పనిచేస్తుంది హెల్మెట్. కాకపోతే హెయిర్ లాస్ అవుతుంది అనేది ఒక కారణం. కానీ హెయిర్ లాస్ కాకుండా ఉండడానికి మనం ఒక పద్ధతి ఉపయోగించాలి. ఎవ్రీడే తలకి నూనె పెట్టుకోవాలి. తలపైన ఒకటి దస్తీ లాంటి, జేబురుమాల్ లాంటిది కట్టేసుకొని ఆ పైన హెల్మెట్ పెట్టుకోవాలి. అప్పుడేమో ప్రతిరోజు తల స్నానం చేస్తున్నారు కొంతమంది. ప్రతిరోజు ఈ కెమికల్స్ ఉన్న షాంపూస్ వాడడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. చాలా మంచి విషయం. ఏంటంటే డాక్టర్ గారు, హెల్మెట్ వాడడం అనేది తగ్గించేశారు, ఎందుకంటే జుట్టు రాలిపోతుంది. హెల్మెట్ వాడడం వల్ల జుట్టు రాలడం లేదు, హెల్మెట్ వాడే పద్ధతి కరెక్ట్ గా లేక వాడిపోతుంది. అది చెప్పాలి. ఏంటంటే హెల్మెట్ వాడడం వల్ల జుట్టు రాలిపోవడం లేదు, వాడే విధానం తెలియక రాలిపోతుంది. జనాలు అలా అయిపోయారు. ఎలా వాడాలి అంటే, తలకి రోజు నూనె పెట్టుకోవాలి, తలపైన ఒకటి దస్తీ లాంటిది, జేబురుమాల్ లాంటిది కట్టేసుకొని ఫస్ట్, ఆ పైన హెల్మెట్ పెట్టినట్లయితే జుట్టు ఊడిపోదు, ప్రొటెక్షన్ ఉంటుంది. హ్యూమిడిటీ మంచి చెమటలాగా, నీరులాగా పట్టేసి జుట్టు అసలు పోదు, కుదుళ్ళు గట్టిగా ఉంటాయి. అయితే డాక్టర్ గారు, మరి జుట్టు రాలకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని, ఆహార విషయంలో ఎలాంటి మార్పులు చేర్పులు చేసుకోమంటారు? ఎవరైనా, ఏ మనిషి అయినా, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకి ఎవరైనా కూడా ప్రతిరోజు ఉదయం సాయంత్రం 1 cup పాలు తాగాలి తప్పనిసరి ఫస్ట్. అండ్ ఆహారంలో ఎక్కువ ఐరన్తో కూడినటువంటి ఆహార పదార్థాలు, టమాటోస్ అవ్వచ్చు, అన్ని రకాల ఆకుకూరలు, ముఖ్యంగా ఎవ్రీడే ఆహారంలో ఏదో ఒక రకమైన ఆకుకూర ఉండేలాగా చూసుకోవాలి. అండ్ రసాలు, పులుసులు అన్నీ తీసుకోవాలి. అన్ని రకాల కూరలు తినాలి. ఎక్కువగా ఆకుకూరలు ఎక్కువగా తీసుకునే ప్రయత్నం చేయాలి. దానివల్ల ఐరన్ ఎక్కువగా వస్తుంది, దాంతో బ్లడ్ ఎక్కువగా పుడుతుంది. దానివల్ల వెంట్రుకల కుదుళ్ళు
మూలాలు గట్టిగా ఉంటాయి. అందుకని కేశాలు ఊడిపోయే అవకాశాలు ఉండవు. అది ప్రధాన కారణం. అండ్ ఈ జంక్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో అవి పూర్తిగా మానేస్తే జుట్టు ఊడకుండా ఉంటుంది. సో మనం న్యాచురల్గా మనకి అందుబాటులో ఉండే వస్తువులతో మన కిచెన్లో దొరికే ఐటమ్స్ తోటి జుట్టు రాలకుండా ఉండాలంటే మనం ఎలాంటి రెమెడీస్ పాటించాలి? జుట్టు ఊడకుండా అంటే కేశ సంపద పెరగాలి, Yes. వృద్ధిగా ఉండాలి అంటే మనం కేశ సంపద అందం కోసం ఒక వర్షన్, ఒక పార్శ్వం అయితే తలని కాపాడడానికి జుట్టు అవసరం. మన మెదడుని, బ్రెయిన్ని కాపాడడానికి జుట్టు అవసరం వాస్తవానికి. ఎస్, ఎందుకు అంటే బ్రెయిన్ హీట్ ఎక్కకుండా ఉండడానికి జుట్టు మనకు తోడ్పడుతుంది. అది ఒరిజినల్గా మ్యానరిజం ఫస్ట్ అది. ఇంకొక పార్శ్వంలో జుట్టును బట్టి అందంగా కనపడతామనే సెకండ్ పోర్షన్. ఫస్ట్ పోర్షన్లో మెదడుని కాపాడుతుంది, మెదడుకి ప్రొటెక్షన్, రక్షణ కవచం లాగా జుట్టు ఉపయోగపడుతుంది. జుట్టు ఎంత ఎక్కువ దట్టంగా ఉంటే బ్రెయిన్ అంత షార్ప్గా ఉంటుంది వాస్తవానికి. అందుకే సాధువులు, సంతులు వాళ్ళంతా కూడా ఇంత పెద్ద జుట్టు ఉంటుంది, వాళ్ళు ఎక్కువగా అంటే ఎక్కువ జ్ఞాపక శక్తి ఉంటుంది అని అర్థం. ఎక్కువ జ్ఞాపకం ఉంటుంది వాస్తవానికి కూడా. అందువల్ల చెప్పగలుగుతాం. ఎక్కువ గ్రహణ శక్తి ఎక్కువగా ఉంటుంది, మెదడుకి ప్రొటెక్షన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఏమవుతుంది అనమాట, ఆలోచన సరళి కరెక్ట్గా ఉంటుంది, ఆలోచన శక్తి పెరుగుతుంది. ఇవన్నీ పెంపొందించడానికి జుట్టు దట్టంగా ఉండాలి. అలా అన్నమాట. ఆ జుట్టును మరి ప్రొటెక్ట్ చేయాలి, దానికి ఆహారం ఇవ్వాలి కదా. మనం శక్తి ఉండడానికి ఆహారం తీసుకుంటున్నాం. జుట్టుకు ప్రత్యక్షంగా శక్తిని ఇవ్వాలి అంటే ఆహారంలో నెయ్యి తీసుకోవాలి. మనం తినే ఆహారంలో నెయ్యి తీసుకోవాలి. ఎక్కువ మీన్స్ తీసుకునే ప్రతి పూట, ప్రతి ఆహారంలో మొదటి 2 ముద్దలు నెయ్యితో తినండి. మొత్తం నెయ్యితో అనక్కర్లేదు, మొదటి 2 ముద్దలు 2 స్పూన్స్ మామూలుగా నెయ్యితో ఆహారం తీసుకుంటే బ్రెయిన్ షార్ప్ ఉంటుంది, వెరీ షార్ప్. అందరు అనుకుంటారు ఫ్యాట్ తీసుకుంటే, నెయ్యి తీసుకుంటే లావ్ అవుతాము అనే అపోహనే తప్ప దానివల్ల లాభం ఉందని ఎవరికి తెలియదు. నెయ్యి తీసుకోవడం వల్ల బ్రెయిన్ షార్ప్ ఉంటుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, జుట్టు కుదుళ్ళు బాగా పెరుగుతాయి, అండ్ యాజ్ వెల్ యాజ్ కంటి చూపు పెరుగుతుంది. మరీ ముఖ్యంగా ఇవన్నింటికి నెయ్యి పనిచేస్తుంది. అంతేకాకుండా జుట్టుకు డైరెక్ట్ ఎక్స్టర్నల్గా పైనుండి ఆయిల్ పెట్టుకోవాలి. ఎవ్రీడే మార్నింగ్ తప్పకుండా ఆయిల్ పెట్టుకోవాలి. వారానికి ఒక్కరోజు మాత్రమే తలస్నానం చేయాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తే జుట్టుకు వచ్చినటువంటి నష్టం అసలే లేదు. ఇంట్లో మనకు అందుబాటులో ఉన్న నూనె అంటే కొబ్బరి నూనె పెట్టుకుంటాం సహజంగా. కొబ్బరి నూనెకు బదులుగా నువ్వుల నూనె పెట్టుకుంటే, నువ్వుల నూనెలో జస్ట్ ఒక 5-10 లవంగాలు వేసేసి 4 వెల్లిపాయలు వేసేసి పక్కా చక్క కొట్టేసి మరిగించేసి ఆ నూనె రోజు పెట్టుకుంటే తలనొప్పి తగ్గుతుంది, అండ్ యాజ్ వెల్ యాజ్ కేశ సంపద వృద్ధి చెందుతుంది. ఇట్ ఈస్ వెరీ సింపుల్. అక్కడ అలా దొరక్క చేసుకోలేని పరిస్థితి ఉంటే బోల్డని ఈ హెర్బల్ ఆయిల్స్ చాలా ఉన్నాయి. దానివల్ల మంచి లాభం ఉంటుంది, ఎలాంటి నష్టం ఉండదు, కేశ సంపద వృద్ధిగా ఉంటుంది. థ్యాంక్ యూ డాక్టర్ గారు, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. జుట్టు ఎందుకు రాలుతుంది, దాన్ని కాపాడుకోవాలంటే ఎలా, న్యాచురల్గా మనం ఏం చేసుకొని జుట్టుని రాలకుండా కాపాడుకోవచ్చు అని చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి.